రైఫిల్ అండ్ పిస్తోల్ షూటింగ్ చాలా కాస్ట్లీ స్పోర్ట్స్. అయితే ఈ స్పోర్ట్స్ లో రాణించేందుకు సమ్మర్ క్యాంప్ కండక్ట్ చేస్తోంది తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ. గచ్చిబౌలిలోని షూటింగ్ రేంజ్ లో నిర్వహిస్తున్న క్యాంపులో హైదరాబాద్ తో పాటు వివిధ జిల్లాలకు చెందిన పిల్లలు ట్రైనింగ్ తీసుకుంటున్నారు. షూటింగ్ లో నేషనల్ ప్లేయర్లని తీర్చిదిద్దడమే ధ్యేయంగా పెట్టుకుంది తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ. దీనికోసం రెగ్యులర్ కోచింగ్ తో పాటు సమ్మర్ లో ప్రత్యేకంగా క్యాంప్స్ కండక్ట్ చేస్తోంది. 8 ఏళ్లకు పైబడిన పిల్లలు ఈ క్యాంప్ లో చేరొచ్చు. సిటీతో పాటు మారుమూల గ్రామాల్లోని విద్యార్థుల కోసం స్కూళ్లలో ప్రమోషన్ ఈవెంట్స్ కండక్ట్ చేస్తోంది షాట్స్. ఈ ఏడాది గచ్చిబౌలి షూటింగ్ రేంజ్ లో నిర్వహిస్తున్న షూటింగ్ సమ్మర్ క్యాంప్ కు మంచి స్పందన లభించింది. హైదరాబాద్ తో పాటు సంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల విద్యార్థులు హాజరవుతున్నారు. రైఫిల్ షూటింగ్ పై తమకు ఆసక్తి ఉండడంతో హాస్టళ్లలో ఉంటూ రోజుకి 4 నుంచి 6 గంటల పాటు కోచింగ్ తీసుకుంటున్నామంటున్నారు విద్యార్థులు. మేము చదువుకునేది మహబూబ్నగర్ జిల్లా బాలనగర్ మండలంలో. ఇక్కడ సమ్మర్ క్యాంప్ అని మా మేడం పంపించారు. ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ 10:30 నుంచి ఈవినింగ్ 5 వరకు ప్రాక్టీస్ చేస్తాం. సార్ బాగా నేర్పిస్తున్నారు. సార్ ఇక్కడ మాకు ఫ్రీగా కోచింగ్ ఇస్తున్నారు. హాస్టల్ మొత్తం సార్తే ఫ్రీగా ఇస్తున్నారు. చాలా బాగా ఇస్తున్నారు. మార్నింగ్ మేము 10:30కి వస్తాం, ఈవినింగ్ 5కి వెళ్ళిపోతాం. నల్గొండ డిస్టిక్ చండూరు మండలం నుండి వస్తున్నాను. యాక్చువల్లీ నేను ఇక్కడ గన్ షూటింగ్ కోసం వచ్చాను, ప్రాక్టీస్ పర్పస్. అయితే నేను యాక్చువల్లీ మా స్కూల్ గాంధీజీ ఇంగ్లీష్ మీడియంలో నేర్చుకున్నాను 1 మంత్. మా సార్ కొంతమంది వస్తే నేర్పించారు. దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేశాను. ఏ క్రీడాకారుడికైనా ప్రారంభ దశలో సమ్మర్ క్యాంప్స్ బెటర్ అంటున్నారు కోచ్లు. గతంలో సమ్మర్ క్యాంపుల్లో ట్రైనింగ్ తీసుకున్న చాలా మంది సౌత్ జోన్ కాంపిటీషన్స్ తో పాటు జాతీయ పోటీల్లోనూ మెడల్ సాధించారని చెప్పారు. మైనారిటీ స్కూల్, సోషల్ వెల్ఫేర్ స్కూల్ విద్యార్థులు సరదాగా సమ్మర్ క్యాంపుకి వచ్చి షూటింగ్ లో జాతీయ మెడల్స్ సాధిస్తున్న వాళ్ళు ఉన్నారంటున్నారు కోచ్లు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ షూటింగ్ కోచ్ని గచ్చిబౌలిలో ఉన్న స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణలో సమ్మర్ కోచింగ్ క్యాంప్ స్టార్ట్ అయింది. పిల్లలు 10 నుంచి 16 సంవత్సరాలు ఉన్న వాళ్ళందరూ జాయిన్ కావచ్చు. ఫీజు నామినల్ ఉంటుంది. దాంట్లోనే ట్రైనింగ్, ఎక్విప్మెంట్ అన్ని ప్రొవైడ్ చేస్తాం మేమే. అండ్ ప్రాపర్గా ట్రైన్ చేసుకోవడానికి ఇనిషియల్ స్టేజ్ పిల్లలు ఇప్పుడిప్పుడే చిన్న ఏజ్ లోపల ఉన్న వాళ్ళు అందరూ వచ్చి జాయిన్ అయినప్పుడు వీళ్ళకి గేమ్ ఎట్లా ఉంటుంది, ఎలా ఉంటుంది, సేఫ్టీ ఎలా ఉంటుంది, మినిమం నాలెడ్జ్ తోటి స్టార్ట్ చేసి వాళ్ళు ఒకవేళ సీరియస్గా కెరియర్ షూటింగ్లో స్టార్ట్ చేయాలంటే కూడా ఇది ఒక బేసిక్ స్టెప్ లాగా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ నుంచి ఆల్వేస్ పిల్లలకి సపోర్ట్ ఎట్లాగూ ఉంటుంది. ఇక్కడ మనకు అడ్మినిస్ట్రేటర్ గారు కూడా సపోర్టివ్గా ఉన్నారు పిల్లలందరికీ. సమ్మర్ క్యాంప్ అంటేనే ఫస్ట్ బేసిక్ లెవెల్లో పిల్లలకి కెరియర్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ఫస్ట్ సమ్మర్ క్యాంప్లోనే వాళ్ళు ఒక ట్రయల్ ఇస్తారు. ట్రయల్ ఇచ్చిన తర్వాత ఒకవేళ మంచిగా ఉంది పర్ఫార్మెన్స్ అంటే మంచిగా ఉన్న ఈవెంట్ లోపల ఫర్దర్గా మూవ్ ఆన్ అవుతూ ఉంటారు. షూటింగ్ రేంజ్లో కోచింగ్ బాగున్నా సరైన ఎక్విప్మెంట్ లేదంటున్నారు విద్యార్థుల పేరెంట్స్. పిల్లలకున్న ఆసక్తిని కాదనలేక అప్పు చేసి మరీ వెపన్స్ ని కొనాల్సి వస్తుందని చెప్పారు. పాడైన ఆయుధాలు బాగు చేయాలని, క్వాలిటీవి కొనాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ కోచింగ్ రైఫిల్ షూటింగ్ మా బాబు చేస్తున్నాడు, 2 years నుంచి చేస్తున్నాడు. కోచింగ్ చాలా బాగుందండి. అయితే ఇక్కడ ఉన్న ఇష్యూ ఏంటంటే ఎక్విప్మెంట్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎక్విప్మెంట్ లేదు. చాలా రోజులు అవుతుంది, అప్గ్రేడేషన్ అవ్వట్లేదు. ఇక్కడ సాట్స్ వాళ్ళు కానీ గవర్నమెంట్ కానీ కోఆపరేట్ చేసి ఇక్కడ ప్రొవైడ్ చేయగలిగితే ఇంకా మంచి షూటర్స్ ఇక్కడ తయారవుతారు. ఇప్పుడు 9th అయిపోయిందండి, 10thకి వెళ్తున్నాడు. 2 years మేము సంగారెడ్డి నుంచి వస్తాము, 2 years నుంచి రెగ్యులర్ వస్తున్నాము. సందీప్ కుమార్ గారి కోచింగ్లో మంచి పర్ఫార్మెన్స్, మంచి లెవెల్ స్టాండర్డ్లో ఉన్నాడు. ఇప్పుడు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఒలింపిక్ స్టాండర్డ్లో ఆడాలంటే ఆ కండిషన్స్లో ఇక్కడ మిషనరీ లేదు. కొత్త ఎక్విప్మెంట్ కూడా చాలా రోజుల నుంచి పెండింగే ఉన్నట్టున్నది. సమ్మర్ కోచింగ్ క్యాంప్ లో కొన్ని సమస్యలు ఉన్నాయని షాట్స్ అధికారులు అంగీకరిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సదుపాయాలలో మంచి ట్రైనింగ్ ని అందిస్తున్నామని చెప్పారు. ఆసక్తి ఉన్నవాళ్లు గచ్చిబౌలి షూటింగ్ రేంజ్ కి వచ్చి అడ్మిషన్ తీసుకోవచ్చంటున్నారు. 45 రోజులకు 3,000 రూపాయల ఫీజు వసూలు చేస్తున్నామన్నారు షాట్స్ అధికారులు.